ప్రేమగా పెళ్ళాడితే పరువుగా చావాలా. ఇదేదో సినిమా టైటిల్లా ఉందే. ఏ సుకుమారు లేకపోతే మరో డైరెక్టరు తీసేటువంటి సినిమా టైటిల్లా ఉందని అనిపిస్తుంటుంది. పైపచ్చు అంబేద్కర్ అక్కడేమో ఒక సిద్ధాంత గ్రంథం పెట్టాం, ద హిందూ కోడ్ బిల్. చాలా దుర్మార్గమైనటువంటి ఒక దురాచారం నడుస్తోంది. అది పరువు హత్యలు. ఈ లింక్ ఏమిటి కొంచెం క్యూరియస్గా ఉంటుంది. సో అంబేద్కర్కి ప్రేమ ఏమిటి, కార్ల్ మార్క్స్ ప్రేమ ఏంటి, ఫ్రెడరిక్ ఏంగిల్స్కి ప్రేమ ఏంటి అనిపిస్తుంటుంది కదా. మార్క్స్ కూడా ప్రేమ గీతాలు రాశాడు, ఏంగిల్స్ ఇంకా ఎక్కువ ప్రేమ గీతాలు రాశారు. ఈయన కూడా ప్రేమ లేఖ రాశారు. నిజంగా నేను మామూలుగా వేరే తాత్వికమైన అర్థంలో మాట్లాడడం లేదు. డాక్టర్ సవితా అంబేద్కర్ గారికి ఆయనకి వివాహం కుదిరాక వాళ్ళిద్దరూ వివాహం చేసుకుందామని అనుకున్నాక డాక్టర్ గారికి ఒక ఉత్తరం రాస్తాడు. ఎందుకు వస్తుంది? ప్రత్యుత్తరం. ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రపోజ్ చేసినందుకు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో కొనుక్కున్న గొలుసులో మంచి గొలుసు, కొత్త గొలుసు ఒకటి పంపిస్తారు ఆవిడకి. ఆవిడ కొంచెం పంజెంట్గా, ఏంటి నా మెడకు గొలుసేసేద్దామనా, కంట్రోల్ చేద్దామని అని, అంటే కుక్క పిల్లని చేసి ఆడిద్దామని అని ఆయన వెంటనే ప్రత్యుత్తరం రాస్తాడు. నచ్చుకోడు. బహుశా నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసు అనుకుంటా. స్త్రీలను గౌరవించే సంస్కృతి నుంచి వచ్చాను. ఆ లాకెట్ నువ్వు సరిగా చూసేవా లేదో, అది ఒక యాంకర్, అంటే లంగరు. బహుశా లంగరు మాత్రమే ప్రేమ లోతును తెలియజేయగలుగుతుంది. సముద్రం పక్కన వారికి లంగరు గురించి నేను చెప్పాలా? సో కాబట్టి నా ప్రేమ సముద్రం అంత లోతు అని, ఆయన జ్ఞానం ఆకాశం అంత ఎత్తు. అలాంటి వ్యక్తి పేరు మీద ఆయన ది హిందూ కోడ్ బిల్ ఎందుకు రాశాడు అనేది జనరల్గా హఠాత్తుగా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వచ్చి సందర్భం లేకుండా మాట్లాడితే కొంచెం అదోలా ఉంటుంది. ఈ మధ్యలో కొన్ని ఒక్కసారిగా చాలా పేర్లు వచ్చేసాయి. ఇక్కడ ఆర్క్ అని ఒకటి, ఏఆర్కే ఆర్క్, దానికి తోడు మళ్ళీ బ్లూ వింగ్స్, దానికి తోడు మేడం ఏమో ఒక ఐఐపిఎల్, ఏపీసీజే, ఇన్ని అబ్రివియేషన్స్ ఒకసారి మీద పడితే ఎట్లా? రైట్. సో ప్రధానంగా ఏమనుకున్నామంటే అంబేద్కర్ అనగానే మామూలుగానే విగ్రహం చేసి వదిలేస్తున్నారు అంబేద్కర్ని కదా. ఆయనకి ఏమన్నా స్పృహ వచ్చి మళ్ళీ వచ్చి చూస్తే ఆయన మరి గుండెకి చచ్చిపోతారు ఆయన, ఇన్ని విగ్రహాలే నాకు అని. ఎందుకని ఆయన విగ్రహాలకి, వ్యక్తి పూజకి వ్యతిరేకం, ఒక వ్యక్తిని ఆరాధించడం వ్యతిరేకం కదా. గాంధీని ఆరాధిస్తుంటేనే ఆయనకు నచ్చలేదు. మహాత్ముడేమిటి, ఐ రెఫ్యూజ్ టు కాల్ హిమ్ మహాత్మా, ఆయన్ని మహాత్ముడిగా పిలవడాన్ని నిరాకరిస్తాను. మరి ముఖ్యంగా ప్రజాస్వామ్యాల్లో వ్యక్తి పూజ నాశనం చేస్తుంది అని డెమోక్రసీ అనే వ్యాసంలో చక్కగా చెప్తాడు ఆయన. డేనియల్ ఓ'కోనల్ అని ఒక ఐరిష్ ప్యాట్రియట్ అని ఉదహరిస్తారు.